ओम श्री साई राम। साई प्रेम वाणी के हमारे आज के प्रसारण में आप सबका हार्दिक स्वागत है। आज हम आप सबके लिए लेकर आए हैं सुमधुर कार्यक्रमों की मनमोहक कड़ी। आज के प्रसारण में आप अवतार वाणी के अंतर्गत श्री भगवान द्वारा दिए गए एक दिव्य संदेश का एक भाग सुनेंगे। तो चलिए कार्यक्रम का शुभारंभ करते हैं। अब प्रस्तुत है हमारा कार्यक्रम अवतार वाणी। भगवान बाबा द्वारा सन 1984 को श्रीमद् भगवत गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग आज हम प्रस्तुत करने जा रहे हैं। ప్రేమ స్వరూపులారా, కనుక ముఖ్యంగా ఈ యొక్క దివ్యతత్వాన్ని పొందబోతున్నటువంటి సాధకులు వాంఛలను, క్రోధమును మొట్టమొదట అరికట్టుకోవాలి. సంకల్పములు ప్రారంభించిన తక్షణమే ఇది ఎట్టి సంకల్పములు అని ఒక్కతూరి దాన్ని విచారించాలి సాధకుడు. ఇది మంచి తాట అనగా మంచి సంకల్పమా లేక చెడు సంకల్పమా అని తక్షణమే గుర్తించి చెడు సంకల్పమే అయినా తక్షణమే దానిని దూరం చేసుకోవాలి. ప్రారంభంలోనే ఈ దుర్భావములను, దుస్సంకల్పములను మన హృదయంలో చేరకుండా చూసుకున్నటకు సాధకుడు అతి జాగ్రత్తగా ఉంటుండాలి. సంకల్పములే లేకుండా చేసుకున్నటకు ఎవరికీ సాధ్యం కాదు. కానీ సంకల్పములు సత్సంకల్పములుగా మార్చుకునేటువంటి అధికారము సాధకులకున్నది. మనము చేసేటువంటి సర్వ పనులు కూడాను భగవత్ సేవలుగా మనము మార్చుకున్నట్టు కూడాను మనకు తగినటువంటి అవకాశం ఉంటుండాలి. ట్రాన్స్ఫార్మెంట్ వర్షిప్ ఈ విధంగా మనం గావించటం చేత మనము ఈ యొక్క వాంఛనలు కూడాను క్రమక్రమేణా పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి వాంఛనను అరికట్టుకోవడానికి పూనుకున్నప్పుడు క్రోధము కూడాను సులభంగా కూడాను మనం అరికట్టుకోవడానికి వీలవుతుంది. विशेषतः इस दिव्य तत्व को चाहने वाले साधकों को सबसे पहले इच्छाओं और क्रोध को वश में करना चाहिए. जैसे ही संकल्प आरंभ होते हैं तो तुरंत साधक को विचारना चाहिए कि ये किस प्रकार के संकल्प हैं. यह अच्छा संकल्प है या बुरा संकल्प. यदि वह बुरा संकल्प हो तो उसे तुरंत दूर करना चाहिए. साधक को आरंभ से ही सतर्क रहना चाहिए कि ऐसी दुर्भावनाएं और बुरे संकल्प हृदय में प्रवेश न कर सकें. बिना संकल्पों के रहना किसी के लिए भी संभव नहीं है. संकल्पों को सत्संकल्प बनाने का अधिकार साधक को है. हम जो भी काम करते हैं उन सभी को ईश्वर की सेवा में परिवर्तित करने का अवसर हमें है. द वर्क विल बी ट्रांसफॉर्म्ड इनटू वर्शिप. इस प्रकार विचारने के कारण हमें अपनी इच्छाओं को पवित्र मार्ग में प्रवेश कराने का अवसर है. ऐसी इच्छाओं को वश में करने का प्रयत्न करने पर क्रोध को भी वश में किया जा सकता है. కోపం వచ్చినప్పుడు మానవుడు ఏ విధంగా దీనిని అరికట్టుకోవాలి, దీనికి సులభోపాయం ఏమిటి అని అనేక మంది చింతిస్తుంటారు. దీనికి సులభమైనటువంటి మార్గములు భగవద్గీతనే బోధించింది. కోపము వచ్చినా ఇది కోపము అని నీకు తెలిసిన తక్షణమే పక్కున నవ్వు, లేక తక్షణమే నీవు బాత్రూంకు వెళ్ళి చల్లటి నీటితో స్నానము చేయి. ఇంకా నీకు మరొక మార్గం ఏమైనా అవసరమైతే చల్లని నీరు, ఒక గ్లాసు నీరు త్రాగి
నీవు ఒక ప్రదేశంలో ప్రశాంతంగా కూర్చో. కోపం వచ్చినా ఆ స్థానము తక్షణమే నీవు వదిలి మరొక స్థానము నీవు వెళ్ళు. ఇంకా నీకు కోపం అరికట్టుకోవడానికి ప్రయత్నం చేయాలనుకుంటే అద్దం ముందు పోయి నీవు నిలుచుకో. నీ రూపాన్ని నీవు చక్కగా పరీక్ష చేయి. ఛీ, నేనెంత వికారంగా మారిపోయాను అని తనలో తాను తన యొక్క ఆకారంలో విసుగు చెంది కోపంలో కంట్రోల్ చేసుకోవడానికి వీలవుతుంది. ఈ విధంగా కోపమును అరికట్టుకోవడానికి అనేక విధమైనటువంటి ఉపాయములు ఉన్నాయి. क्रोध के आने पर इसे किस प्रकार सरलता के साथ वश में किया जा सकता है, इस पर कई लोग विचारते रहते हैं. इसके सरल उपायों का उपदेश गीता ने ही दिया है. जैसे ही तुम्हें पता चलता है कि तुम्हें क्रोध आया है तो तुरंत जोर से हंसो, तुरंत गुसलखाने में जाकर ठंडे पानी से नहाओ, और कुछ करना है तो एक गिलास ठंडा पानी पीकर एक स्थान पर शांत भाव से बैठे रहो. क्रोध आते ही उस स्थान को छोड़कर दूसरे स्थान पर चले जाओ. और भी क्रोध को वश में करना चाहते हो तो तुरंत जाकर आईने के सामने खड़े हो जाओ. अपने रूप का अच्छी तरह से निरीक्षण करो. छी, मेरा रूप इतना विकृत कैसे हो गया? इस विचार से अपने ही रूप से ऊबकर क्रोध को वश में करना संभव होगा. इस प्रकार क्रोध को वश में करने के अनेक उपाय हैं. మరొక ఉపాయం ఏమనగా, ఈ కోపం వచ్చింది, ఈ కోపమునకు సరైన రీజన్ ఉందా? ఏ కారణం చేసి నేను కోపపడుతున్నాను? ఈ కోపము ఒక ధర్మరీతిగా పడుతున్నానా లేక అధర్మరీతిగా నేను కోపపడుతున్నానా అని కొంత విచారించి, ఈ విచారణ ద్వారా కోపం సహజంగా తగ్గిపోతుంది. నా కోపమును న్యాయమైనటువంటిదా అన్యాయమైనటువంటిదా? నా కోపం చేత ఇతరులను బాధించటము, ఒకవేళ ఇది అన్యాయమే అయితే ఇతరులను బాధించటం మహాపాపం కదా అని తనలో తాను విచారిస్తూ వస్తాడు. ఇంత ఆలోచన చేయటము, ఇన్ని విధమైనటువంటి పరికరములు మనం తెచ్చిపెట్టుకోవటము, ఇది సామాన్యమైనటువంటి వారికి ఇది అసాధ్యం కనుక మొట్టమొదట కోపం వచ్చిన తక్షణమే నాలుగుకు ఎక్కువ పని ఇవ్వదు. और एक उपाय यह है, जैसे ही क्रोध आएगा तो तुरंत विचारो कि इस क्रोध का रीजन क्या है, मैं क्यों क्रोधित हो रहा हूं, मेरा क्रोध धर्म संबंधी है या अधर्म संबंधी. इस विचार के आते ही क्रोध सहज में ही कम हो जाएगा. मेरा क्रोध न्यायबद्ध है या अन्याय से संबद्ध है, मेरे क्रोध से दूसरों को कष्ट देना पाप है, ऐसा वह अपने आप में विचारता है. परंतु इतना विचारना सामान्य लोगों के लिए संभव नहीं है. इसलिए क्रोध के आते ही जीभ को अधिक काम मत दो. ఈ కోపము అనేక విధములుగా బలహీనుని గావిస్తుంది. ఈ బలహీనుడు ఏ విధమైనటువంటి సాధనలు చేయలేకపోతున్నాడు. క్రమక్రమేణా ఈ కోపమును అరికట్టుకోవటం చేత శరీరము ఒక విధమైనటువంటి బలముని చేకూరుతుంది. అప్పుడు మనసుకు కూడా ఒక బలం ఏర్పడుతుంది. అందుకోసమనే గీతయందు నాయమాత్మ బలహీనైన లభ్య అన్నాడు. బలహీనుడైనటువంటి వారికి ఆత్మప్రాప్తి లభ్యం కాదన్నాడు. ఆత్మ బలమును చేకూర్చుకునే నిమిత్తమై ఈ రాగద్వేషములను మొట్టమొదట అరికట్టుకోమని బోధించాడు. ఇది కేవలం సాధకునికి మాత్రమే కాక సర్వసామాన్యమైనటువంటి మానవులకు కూడాను అవసరం. కనుక మనము భగవద్గీతలో ఉండినటువంటి యొక్క ఈ అధ్యాయంలో ఈ యొక్క ఘట్టము చాలా ప్రధానమైనటువంటి దానిగా మనము స్వీకరించాలి. ఈనాడు లోకములో జరిగేటువంటి అల్లకల్లోలములకు కానీ, అశాంతికి కానీ, విప్లవానికి కానీ, దుర్మార్గములకు కానీ, ఆత్మ విశ్వాసం కోల్పోవటం కానీ ఈ రెండే మూల కారణంగా ఉంటున్నాయి. क्रोध अनेक प्रकार से कमजोर कर देता है. यह कमजोर व्यक्ति किसी भी प्रकार की साधनाएं नहीं कर पा रहा है. धीरे धीरे इस क्रोध को वश में करने के कारण शरीर शक्ति को प्राप्त करता है, तब मन भी शक्ति को प्राप्त करता है. इसीलिए वेद का कथन है, नायमात्मा बलहीनेन लभ्यः, अर्थात कमजोर व्यक्ति को आत्मा की प्राप्ति नहीं हो सकती है. अतः यह उपदेश दिया गया है कि इस आत्मा की प्राप्ति के लिए इन राग द्वेष को वश में करो. यह मात्र साधकों के लिए ही नहीं, प्रत्युत सामान्य लोगों के लिए भी अत्यंत आवश्यक है. भगवत गीता में इस अध्याय में इस अंश को अत्यंत विशेष मानकर हमें स्वीकार करना चाहिए. आज संसार में जो कुछ हलचल, अशांति, क्रांति, दुष्टता, आत्मविश्वास का न होना, ये सब हो रहे हैं, इन सब के लिए ये दो ही मूल कारण हैं.
నీవు ప్రశాంత చిత్తుడై పవిత్రమైనటువంటి భావంతో నీ యొక్క హృదయమును వికసింపజేసినప్పుడు ఆ హృదయం యొక్క పరిమళము సర్వత్రా కూడాను అందిస్తుంది. ఆ పరిమళాన్ని నీవు కూడాను అనుభవిస్తావు. దుర్భావములతో, దుశ్చింతలతో, ఒక విధమైనటువంటి దుశ్చేష్టలతో ఈ హృదయము వికసించినప్పుడు ఈ యొక్క దుర్భావముల యొక్క పరిమళం కూడాను, దుర్భావం యొక్క వాసన కూడాను, దుర్గంధం కూడాను ఇతరులకు కూడాను అందిస్తుంది. నీవు కూడాను అనుభవించవలసి వస్తుంది. మంచి కానీ చెడ్డ కానీ ఈ సంకల్పములతో వికసింపబడి కొంతవరకు ఆ గుణములను తనకు, తన వారలకు, తన యొక్క చుట్టూ చేరినటువంటి వారికి కూడాను ఇది అందించుకోవటానికి ఒక అవకాశం ఉంటుంటుంది. ఈ మంచి చెడ్డల యొక్క గంధములకు ఏమాత్రం కూడాను భేదం ఉండదు. మంచి గులాబీ పుష్పము నీవు కుడి చేతిలో పెట్టుకున్నప్పుడు ఆ గులాబీ పుష్పం యొక్క సుగంధము నీకు చేరుతుంది. నీ చుట్టూ పరిసర ప్రాంతంలో వారికి కూడాను ఆ యొక్క పుష్పం యొక్క సుగంధము చేరుతుంది. అదే యొక్క పుష్పము ఎడమ చేతి యందు ఉంచుకున్నా కూడాను ఆ యొక్క సుగంధము అందరికీ అందిస్తుంది, నీకును అందిస్తుంది. నీకు కుడి ఎడమల వ్యత్యాసం ఉన్నది కానీ సుగంధములకు కుడి ఎడమల అనేటువంటి వ్యత్యాసం లేదు. जब तुम प्रशांत चित्त वाले होकर पवित्र भावनाओं के साथ अपने हृदय को विकसित करोगे, तब उस हृदय की सुगंध सर्वत्र व्याप्त होगी और तुम भी उस सुगंध का अनुभव प्राप्त कर पाओगे. जब हृदय दुर्भावनाओं, दुश्चिंताओं, दुश्चेष्टाओं से भर जाएगा, तब उन दुर्भावनाओं की दुर्गंध दूसरों तक पहुंचेगी और तुम्हें भी उसका अनुभव प्राप्त करना पड़ेगा. अच्छे बुरे संकल्प बढ़ेंगे तो उन्हें स्वयं, अपने जन तथा चारों ओर रहने वालों को अनुभव करना पड़ेगा. इन अच्छे बुरे गंध में कोई अंतर नहीं रहता है. तुम अपने दाहिने हाथ में एक गुलाब का फूल धरोगे तो उसकी सुगंध तुम्हें भी पहुंचेगी और तुम्हारे चारों ओर रहने वालों को भी वह सुगंध प्राप्त होगी. उसी गुलाब के फूल को तुम अपने बाएं हाथ में धरोगे तो भी वह सुगंध सबको प्राप्त होगी और तुम्हें भी प्राप्त होगी. दाएं बाएं का अंतर तुम्हारे लिए है, सुगंध के लिए कोई अंतर नहीं है. కనుక నాస్తికుడా ఆస్తికుడా అనేటువంటి భావము నీ యొక్క దృష్టికి మాత్రమే వ్యత్యాసం కానీ దైవ దృష్టిలో మంచి పని చేస్తే నాస్తికుడు కూడా తన ప్రియుడే. కనుకనే ఈ రాగద్వేషములను అరికట్టుకున్నటువంటి వాడు ఎవడైనా సరియే నాకు పరమ ప్రియుడని కూడాను చెబుతూ వచ్చాడు గీతాచార్యుడు. ఆస్తిక నాస్తిక, ఆస్తిక నాస్తిక, ఈ మూడు తత్వములు ఎందు ఉండినటువంటి యొక్క రహస్యము కేవలము గుణముల యొక్క స్వభావ స్వరూపములే. ఈ మూరికి కూడాను అతీతమైనటువంటి మరొకడు ఒకడు ఉన్నాడు, వాడే యాస్తికుడు అన్నాడు. ఆస్తికుడు అనగా ఆత్మవిశ్వాసం కలవాడు, నాస్తిక అనగా అట్టి విశ్వాసం లేనివాడు. ఆస్తిక నాస్తిక అనగా కష్టముల సమయం నందు ఆస్తికత్వము, ఇంకే విధమైనటువంటి యొక్క సుఖం సమయం నందు నాస్తికత్వము. ఇది ఆస్తిక నాస్తికత్వం రెండింటితోన తాను అనుభవిస్తూ ఉంటాడు. కానీ యాస్తిక అనగా కేవలము ఒక ప్రహ్లాదుని వంటి వాడు. ఇది కేవలము జన్మతో ప్రారంభమైనటువంటి యొక్క పవిత్ర భావం. ఒకరి బోధన చేత కానీ ఒకరి నిర్బంధము చేత కానీ ఇది ప్రారంభించినటువంటిది కాదు. नास्तिक आस्तिक का अंतर तुम्हारी दृष्टि में है, परंतु अच्छा काम करने वाला नास्तिक भी ईश्वर के लिए प्रिय है. अतः गीताचार्य ने कहा कि जो भी इन राग द्वेष को वश में करता है वह उनके लिए अत्यंत प्रिय है. आस्तिक, नास्तिक और आस्तिक नास्तिक, इन तीनों तत्वों में निहित रहस्य गुणों के स्वभाव और स्वरूप का है. इन तीनों से परे एक और है जिसे यास्तिक कहा गया है. आस्तिक का अर्थ आत्मविश्वास से परिपूर्ण है, नास्तिक का अर्थ ऐसा विश्वास जिसमें नहीं है, आस्तिक नास्तिक का अर्थ जो दुख के समय आस्तिक और सुख के समय नास्तिक भावनाओं अर्थात दोनों का अनुभव प्राप्त करता है. यास्तिक का अर्थ प्रहलाद के समान वाला. यह जन्म के आरंभ से ही निहित पवित्र भावना है. यह किसी के उपदेश से अथवा किसी के जोर देने पर अनुसरण किया गया तत्व नहीं है. స్వాభావికమైనటువంటి
ఉన్నటువంటి యొక్క తత్వం చేత స్వస్వరూపాన్ని సందర్శించుకోగలిగాడు ప్రహ్లాదుడు. హృదయవాసి అయినటువంటి యొక్క పరమాత్ముని తాను నిరంతరం కూడా అనుభవిస్తూ ఉండటం చేతనే ఆనందానికి గురి అయ్యాడు. అందువలనే అతనికి ప్రహ్లాద అనేటువంటి పేరు సార్థకమైంది. ఆహ్లాద అదే ప్రహ్లాద, నిరంతరము కూడా ఆనందంతో ఉండేటువంటి వాడు కనుక అతనికి ప్రహ్లాద అనే పేరు. హ్లాదం అనగా ఆనందం, ఆహ్లాదం అనగా ఆనందం, అనగా వికాసము, పంచము అన్నారు. అనగా పంచభూతములతో కూడి ప్రకాశించేటువంటిది ఇది ప్రపంచము అని. అదే విధంగా ప్రహ్లాద అనేది ఆనందంతో వికసించబడినటువంటి వాడే ప్రహ్లాదుడు అని. కనుక నిరంతరము దైవచింతన చేయటం చేత మనలో అట్టి ఆనందం అనేటువంటిది తేజరిల్లుతుంది, మన వర్చస్సే మారిపోతుంది. బ్రహ్మైవ భవతి అని బ్రహ్మతత్వంతో ఏకమైపోతుంది. కనుక మొట్టమొదట మనకు ఈ ప్రథమ స్థాయి యందు రాగ ద్వేషములను సాధ్యమైనంత వరకు కూడాను ప్రయత్నపూర్వకంగా అరికట్టుకున్నట్టుకు పూనుకోవాలి. ఇది అన్ని విధముల కూడాను మానవత్వాన్ని రాణింపజేస్తుంది. प्रहलाद ने स्वाभाविक रूप में स्वस्वरूप का दर्शन किया. हृदयवासी परमात्मा का स्वयं निरंतर अनुभव प्राप्त करने के कारण उसे अपार आनंद प्राप्त हुआ. इसीलिए उसका नाम प्रहलाद सार्थक हुआ. धन आह्लाद, यही प्रहलाद है. निरंतर आनंद की स्थिति में रहने के कारण उसका नाम प्रहलाद पड़ा. प्रहलाद, हलाद का अर्थ आनंद है, आह्लाद का अर्थ आनंद है, का अर्थ विकास है. पंच कहा गया है, अर्थात पंचभूतों से युक्त होकर प्रकाशमान संसार. इसी प्रकार आनंद से विकसित होने के कारण प्रहलाद कहा गया है. अतः निरंतर ईश्वर का चिंतन करते रहने पर हम में वैसा ही आनंद प्रकाशमान होगा. हमारी तेजस्विता ही परिवर्तित हो जाएगी. ब्रह्मवित् ब्रह्मैव भवति, अर्थात ब्रह्म तत्व के साथ ऐक्य हो जाएगी. अतः इस प्राथमिक स्थिति में हमें इन राग द्वेष को यथासंभव प्रयत्न पूर्वक वश में करने के प्रयत्न करने चाहिए. यह हर प्रकार से मानवता को उत्कृष्ट बनाता है. రాగద్వేషములు ఎట్టి వారికి కూడాను మంచిది కాదు. కనుక ఈ కామక్రోధాలను అరికట్టుకున్నటకు తగినటువంటి యొక్క ప్రయత్నం చేయటమే సాధకుని యొక్క ప్రధానమైన కర్తవ్యం. ఈ విధమైనటువంటి ప్రయత్నం చేసి తదుపరి నీవు ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఒక సార్థకత నొందుతావు కానీ వీటిని మాత్రం అరికట్టుకొనక ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఇది ప్రయోజనం శూన్యం. किसी के लिए भी ये राग द्वेष अच्छे नहीं हैं. साधक का प्रधान कर्तव्य इन काम और क्रोध को वश में करने के उपक्रम करना ही है. ऐसे प्रयत्न करने के उपरांत चाहे जितनी भी साधनाएं क्यों न करें तभी सार्थक होंगी. इनको वश में किए बगैर जितनी भी साधनाएं करें सभी के प्रयोजन शून्य ही होंगे. भज गोविंदम भज गोविंदम भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते गोविंदम भज मूढ़मते भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते संप्राप्ते सन्निहिते काले संप्राप्ते सन्निहिते काले
नहीं रक्षति डुक्कूकरणे नहीं रक्षति डुक्कूकरणे पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननी जठरे शयनम् इह संसारे बहु दुष्कारे इह संसारे बहु दुष्कारे इह संसारे बहु दुष्कारे कृपया पारे पाहि मुरारे भज गोविंद भज गोविंद भज मूढ़मते गोविंदं भज मूढ़मते भज गोविंदं भज मूढ़मते गोविंद कृष्ण जय गोपाल कृष्ण जय गोपाल बाल बाल राधा कृष्ण जय गोविंद कृष्ण जय गोपाल कृष्ण जय गोपाल बाल बाल राधा कृष्ण जय गोविंद कृष्ण जय गोपाल कृष्ण जय गोपाल बाल बाल राधा कृष्ण जय गोविंद कृष्ण जय गोपाल कृष्ण जय गोपाल बाल बाल राधा कृष्ण जय कृष्ण जय कृष्ण जय कृष्ण जय कृष्ण 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 जय कृष्ण जय कृष्ण जय कृष्ण जय कृष्ण 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 जय कृष्ण जय कृष्ण जय कृष्ण जय कृष्ण 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 जय कृष्ण जय कृष्ण जय कृष्ण जय कृष्ण 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 जय गोपिक माला हारी प्यारी माई मीर मन विहारी मदन मोहन मुरलीधारी कृष्ण जय गोपिका माला हारी प्यारी माई मीर मन विहारी मदन मोहन मुरलीधारी कृष्ण जय गोपिक माला हारी प्यारी माई मीर मन विहारी मदन मोहन मुरलीधारी कृष्ण जय गोपिका माला हारी प्यारी माई मीर मन विहारी मदन मोहन मुरलीधारी कृष्ण जय कृष्ण जय कृष्ण जय कृष्ण जय कृष्ण 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 जय कृष्ण जय कृष्ण जय कृष्ण जय कृष्ण 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 जय कृष्ण जय राम कृष्ण जय राधा कृष्ण जय बाला कृष्ण 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 जय
कृष्ण 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 जय कृष्ण जय कृष्ण जय कृष्ण जय कृष्ण 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 जय कृष्ण जय कृष्ण जय कृष्ण जय कृष्ण जय कृष्ण 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 जय गोविंद कृष्ण जय गोपाल कृष्ण जय गोपाल बाल रास कृष्ण जय गोविंद कृष्ण जय गोपाल कृष्ण जय बाल बाल राधा कृष्ण जय गोपिका माला हारी प्यारी माई मीर मन विहार मदन मोहन मुरलीधारी कृष्ण जय गोपिका माल हारी प्यारी माई मीर मन विहार मदन मोहन मुरलीधारी गोपिका माला हारी प्यारी माई मीर मन विहार मदन मोहन मुरलीधारी कृष्ण जय गोपिका माल हारी प्यारी माई मीर मन विहार मदन मोहन मुरलीधारी कृष्ण जय कृष्ण जय कृष्ण जय कृष्ण 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 जय। अभी आप सुन रहे थे अवतार वाणी। आज आपने भगवान बाबा द्वारा सन 1984 में श्रीमद् भगवद गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग सुना। इसी के साथ हमारे साईं प्रेमवाणी कार्यक्रम के इस प्रसारण को हम यहीं विराम देते हैं। आशा है हमारा आज का कार्यक्रम आपको पसंद आया होगा। अपने सुझावों को हम तक जरूर भेजें। हमारा व्हाट्सएप नंबर है 9393258258 93 हिंदी भाषा में हमारी ये सभी प्रस्तुतियाँ YouTube पर भी उपलब्ध हैं। इन्हें वहाँ देखने या सुनने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और कमेंट बॉक्स में अपने सुझाव देना न भूलें। हे स्वामी, आप दिव्य पिता हैं, हम आपके अंश। हम में गूंजें गीता के स्वर, स्वार्थ मोह न हमें बांधे कभी। हम करुणा सागर की बन जाएं लहर। ये प्रार्थना आपके श्री चरणों में अर्पित करते हुए और ये प्रसारण आपको समर्पित करते हुए अब वाणी को विराम देते हैं। धन्यवाद। सप्रेम साईं राम।